మరి ఈ రోజున ఏదన్నా మన తల్లికి ఎట్లయితే పిల్లలు జన్మనిస్తుందో, తల్లి లేకపోతే పిల్లలు లేరు, మరి అదే తల్లి లేకపోతే జననం లేదు, అదే తల్లి లేకపోతే మరణం లేదు. మరి ఈ స్త్రీ సృష్టికర్త మన అమ్మ తల్లి కాబట్టి మన కార్మికులు ఏమన్నా పని చేయాలన్నా కూడా, మన ఇంటి పని చేయాలన్నా, వంట పని చేయాలన్నా తల్లి లేకపోతే ఎటువంటి పని జరగదు. కాబట్టి అలాంటి మంచి రోజు ఇలా ఈ దినోత్సవం కాబట్టి మనం గర్వంగా మనం చేసుకోవాలి. అలాగే మీ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుసుకుంటూ జోహార్ జోహార్. అనేక రకాలుగా ఏంటంటే ఈరోజు వర్గాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ప్రపంచ దేశాల్లో ఈ యొక్క మహిళల దినోత్సవాన్ని ఒక ఉత్సవంగా జరిపేటటువంటి ఆనవాయితీని ఈ యొక్క పాలక వర్గాలు తీసుకొచ్చారు. వాస్తవానికి ఇది శ్రామిక మహిళలు అమెరికా అట్లాగే పాశ్చాత్య దేశాల్లో కష్టపడి పనిచేసేటటువంటి మహిళలు గృహాల గంటలు, అదేవిధంగా పని ప్రదేశాల్లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా పరిస్థితులను కూడా పాటించుకునేటటువంటి అవకాశం లేకుండా వాళ్ళతోటి నమోదయ్యేటటువంటి పరిస్థితుల నుంచి మహిళలందరూ కలిసి తిరగబడి దాదాపుగా 15,000 మంది ఒక పెద్ద ర్యాలీ తీసి ఈ యొక్క అణచివేతకి పీడనకి వ్యతిరేకంగా పోరాడినటువంటి దినోత్సవాన్ని ఈరోజు శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ యొక్క వర్కింగ్ ఉమెన్ ఇంటర్నేషనల్లో ప్రతిపాదించి 1911 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ప్రపంచ మహిళా కార్మిక దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క శ్రమ చేసేటటువంటి ఈ శ్రమకి మూలమైనటువంటి వ్యక్తి స్త్రీ కాబట్టి సమాజంలో సంపదలు సృష్టించడానికి కూడా మూలం స్త్రీ. ఎందువల్లంటే కష్టపడుతుంది, కార్మికులుగా పనిచేస్తుంది పని ప్రదేశాల్లో, అదేవిధంగా పనిచేసేటటువంటి ఉద్యోగులకి ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి అన్ని సమకూర్చి పిల్లల్ని చదివించుకుని ఈ విధంగా ఉద్యోగాలకు పంపిస్తున్నటువంటి ఈ యొక్క స్త్రీ మాతృమూర్తి చేసేటటువంటి కష్టాన్ని ఈ రోజున పాలకులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా స్త్రీకి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా స్వాతంత్రం, వరకట్న నిషేధం, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా ఈ రోజున స్త్రీ లోకం అంతా కూడా మరి పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా స్త్రీ ఉద్యమానికి, ఈ యొక్క మహిళల ఉద్యమానికి, వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజున పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిఐటిగా ఈరోజు మన మున్సిపల్ యూనియన్ తరఫున మరి మన ప్రాంతంలో బాచుపల్లిలో సీనియర్ కార్మికురాలుగా ఉన్నటువంటి రత్నం గారిని ఈ రోజున సన్మానించుకుని మనం ఈ యొక్క శ్రామిక మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా రేపు రాబోయే రోజుల్లో స్త్రీల సమస్యల పట్ల ఉద్యమాలు నిర్మించి ఆ రకంగా స్త్రీ హక్కుల కోసం, వాళ్ళ పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాలు కూడా స్త్రీకి రక్షణ కల్పించాలని రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈ రోజున మొన్ననే జగిత్యాల్లో మరి ఒక ఆశా వర్కర్ని అత్యాచారం చేసి వేధించి మరి చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా
ఆ యొక్క నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి స్త్రీకి రక్షణ కల్పించడానికి కోసం, ఉద్యోగులకి కార్మికులకి రక్షణ కల్పించడానికి కోసం మరి ఈరోజు ప్రభుత్వాలు కూడుకోవాలని చెప్పేసి ఈ యొక్క అధికారుల మీద, పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ వర్ధిల్లాలి ప్రపంచ శ్రామిక మహిళా దినోత్సవం, వర్ధిల్లాలి ప్రపంచ శ్రామిక మహిళా దినోత్సవం.